హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, రియల్ టైంలో ఎలా జరిగే అవకాశం ఉంది, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారని చాలా కొద్ది టైమే తీసుకుంటే ఎక్కువ టైం మీరు తీసుకోను. సో స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళేమో అన్సీన్ చేయమంటారు. అన్సీన్ ఏమో చాలా ఉంటుంది, ఎందుకంటే ఎపిసోడ్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఈవినింగ్కి అలా కట్ చేసేపటికి ఈవినింగ్ నుంచి రాసేదాకా చాలా డిస్కషన్స్ ఉంటున్నాయి. సో అన్సీన్ అనేది లెందీగానే వస్తుంది. అందుకని ముందు రోజు నామినేషన్స్ అయిన రోజు కూడా మీరు గమనిస్తే చాట భారతం ఉంది అని చెప్పాను, ఎందుకంటే అది చెప్తే మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాలి. అప్పటికి నేను కొన్ని పాయింట్లు స్కిప్ చేస్తానేమో, కొంతమందికి అక్కడ డిస్కనెక్ట్ అయిపోయి అది రాంగ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పి హెజిటేట్ చేస్తూ ఉంటాను సమ్టైమ్స్. బట్ నేను నైట్ అన్సీన్ చేశాను, డీటెయిల్డ్గానే ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నట్టు చూడండి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 8కి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నా. ఎందుకంటున్నారు ఈ మాట అంటే, ఆడియన్స్ స్టార్టెడ్ టు కనెక్ట్ విత్ కంటెస్టెంట్స్ అనిపించింది. సో బిగ్ బాస్కి ఏదైనా హైప్ అంటే ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, ఆడియన్స్ కంటెస్టెంట్స్తో కనెక్ట్ అవ్వాలి. చాలామంది కంటెస్టెంట్స్ ఏంటి అంటే ఆడియన్స్కి కొత్త. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో చాలామంది కొత్త. జనరల్గా అయితే ఒకళ్ళిద్దరు కొత్తగా ఉంటారు. వాళ్ళ గేమ్ తర్వాత ఆడియన్స్ని, వాళ్ళు బిగ్ బాస్ ఫ్యాన్స్ని, వాళ్ళకి ఒరిజినల్గా ఫ్యాన్స్ ఉంటారు, ఈ పక్కన పెడితే మనం ఎవరైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఉన్నది ఏంటంటే చాలామంది కొత్త, ఒకరిద్దరు ముగ్గురు, మ్యాక్సిమం నలుగురు తప్పితే మిగతా వాళ్ళందరూ కొత్త మొహాలే. ఇలాంటి వాళ్ళు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. బట్ సమ్హౌ మన ఇంట్రెస్టో లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్సో ఏదైనా సరే, అంటే రెండు అనుకోండి. సో 3 వారాలకి ఆడియన్స్ కంటెస్టెంట్స్తో కనెక్ట్ అయ్యారు. నేను ఇది ఎలా చెప్పగలుగుతున్నావు ఇదంటే, చాలా అప్రిషియేషన్స్ కానీ రిటార్డ్స్ కానీ కామెంట్స్లో గట్టిగా అనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే అది ఉంటుందో, ఎప్పుడైతే ఒక వీడియోకి కొంచెం వ్యూస్ వచ్చి ఆ కామెంట్స్ ఎన్ని వస్తే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది, ఓకే ఈ కంటెస్టెంట్స్ కనెక్ట్ అవుతున్నారు వీళ్ళని చెప్పి. సో ఇది మామూలు విషయం కాదు. అది ఎస్పెషల్లీ ఎవరైతే కంటెస్టెంట్స్ అస్సలు తెలియదో వాళ్ళు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. నేను ఖచ్చితంగా ఇక్కడ కొంతమందిని అప్రిషియేట్ చేయాలి. ఎవరినంటే ముఖ్యంగా ఇద్దరిని అయితే నేను అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా. ఒకటి సీతని, కిరాక్ సీతని, 2 మణికంఠని. సో వాళ్ళ గేమ్ ఇవన్నీ నేను ఇప్పుడు వాటిని క్రిటిసైజ్ చేయను. బట్ సమ్హౌ దే మేనేజ్ టు కనెక్ట్ విత్ ఆడియన్స్. వాళ్ళిద్దరికి స్టార్టింగ్లో, ముఖ్యంగా కిరాక్ సీత కోసం చెప్పాలి, స్టార్టింగ్లో అయితే మాత్రం అంత లేదు. ఈవెన్ మణికంఠకి ఫస్ట్ వీక్కి అది ఏదైతే మణికంఠకి జరిగిందో నామినేషన్లో కానీ, తర్వాత తన రియాక్షన్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ వీక్ నుంచే తనకి ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. సో ఆ టైంలో సింపతి అనుకోండి, తర్వాత తన గేమ్ కనెక్ట్ అయిన వాళ్ళు అనుకోండి, ఏదైనా సరే. బట్ కిరాక్ సీతకి అలా కాదు. సో ఫస్ట్ డే అంత ఓటింగ్ లేదు, ఫస్ట్ నేను 2 వారాలు గమనించాను. బట్ థర్డ్ వీక్ వచ్చేప్పటికి ఓటింగ్ చాలా వరకు తనది పిక్ అయింది. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను తన బాటమ్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పి. సో ఓం గారు, భాషా గారు, నెక్స్ట్ కిరాక్ సీత అని చెప్పుకుంటూ వచ్చాను. బట్ కిరాక్ సీతకి సమ్హౌ దిస్ వీక్ ఓటింగ్ పెరిగింది అనిపించింది. వీళ్ళిద్దరిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అన్నోన్ ఫేసెస్ బిగ్ బాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో మిగతా వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, వాళ్ళ గేమ్ వల్ల వాళ్ళు సాధిస్తున్నది ఏంటి, వాళ్ళు నష్టపోతున్నది ఏంటి, సో ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, అలాగే సోషల్ మీడియాలో బాటంలో చూపించిన వాళ్ళు నిజంగానే బాటంలో ఉండే అవకాశం ఉందా రాజా అంటే కాదు రాజా. సో మీరు గత 2 వారాలు 3 వారాలుగా పృథ్వీని బాటంలోనే చూస్తూ ఉన్నారు. సో అలా అని చెప్పి ఆయన ఎలిమినేట్ అయ్యాడా, అవ్వలా, దానికి రీజన్స్ ఉంటాయి. సో అక్కడ ఎందుకు ఉన్నాడు, ఇక్కడ ఎందుకు లేదని చెప్పి ముందు మనం సోషల్ మీడియా ఓటింగ్ చెప్పుకుందాం. దాని తర్వాత రియల్ టైంలో ఎలా ఉండొచ్చు, ఎవరు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉందని చెప్పుకుందాం. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం విష్ణుప్రియ దున్నిపరేస్తుంది. అసలు డే 1 నుంచి కూడా విష్ణుప్రియ ఎప్పుడు ఫస్ట్ వారం నుంచి కూడా టాప్లో ఉంటుంది. నిఖిల్ వచ్చినప్పుడు మాత్రమే విష్ణుప్రియ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది అంటే, ఇప్పటికి ఈ హౌస్లో ఉన్న అందరూ ఆల్మోస్ట్ ఓటింగ్ వచ్చారు. ఈ 14 ప్రజెంట్ ఉన్న 12 మందిలో ఓటింగ్ కనుక పెడితే ఫస్ట్ ప్లేస్ నిఖిల్కి, ఫ్యాన్స్ పరంగా అలాగే గేమ్ పరంగా కూడా. నిఖిల్ ఏమైనా గేమ్ ఆడట్లేదు అంటే ఆడుతున్నాడు, టాస్క్లు మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు. అలాగే నిన్న కూడా తన సైడ్ ఉన్న ఇంకో యాంగిల్ తీసుకొచ్చాడు. అది మీరు ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు దాన్ని. సో ఏదైతే బెలూన్స్ టాస్క్ అయిందో దాని తర్వాత తన ఆర్గ్యుమెంట్ కానీ, తన పాయింట్స్ కానీ, అసలు ఎస్పీ మీద తన ఫైర్ అయిన విధానం కానీ ఈరోజు మన ఎపిసోడ్లో చూడబోతున్నాం అది. సో మొత్తానికి ట్రాక్ పుంజుకున్నాడు అనిపిస్తుంది. కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. సో అవి కూడా పోతే మేబీ వైల్డ్ కార్డ్స్ రావటం, లేదంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వటం ఏదైనా జరిగితే సరైన ట్రాక్లోకి నిఖిల్ వస్తాడు. సో నిఖిల్కి ఇంకా ఫ్యాన్స్ పుంజుకునే అవకాశం ఉంది. రెండోది విష్ణుప్రియ కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది ఫస్ట్ నుంచి. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. బట్ విష్ణుప్రియ నిజంగా బిగ్ బాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునిద్దా అంటే నాకు ఫస్ట్లో అంత హోప్స్ లేవు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బిగ్ బాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయదేమో ఈ అమ్మాయి, ఎందుకంటే తను ఒక జాలీ టైపు. సో జాలీగా ఉంది. బిగ్ బాస్కి కప్పు కొట్టాలన్నా, టాఫే కొట్టాలన్నా తన బుర్రలో అయితే లేదు. సో అలాగే వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి స్ట్రాటజిస్ట్గా మాట్లాడి సో అలా చేసే, అంటే కంటెంట్ క్రియేషన్ చేసే టైప్ కూడా కాదు. సో ఖచ్చితంగా టాప్కి అన్న నాకు ఊగలేదు కానీ, బట్ సమ్హౌ షీ పిక్డప్. ఒకటేంటంటే సోనియా గేమ్ తనకు హెల్ప్ చేసింది. 2 తన ఇష్యూలో తను కూడా కొన్నిసార్లు స్టాండ్ అయితే బలంగా తీసుకుంది. అలాగే తనకు ఏదైనా జరిగితే చెప్పడం కానీ, నిన్న నైట్ కూడా పెద్ద ఇష్యూ అయింది దోశ విషయంలో. సో
విష్ణుప్రియ డే బై డే పుంజుకుంటుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే తనలో గెలాలన్నా లేదంటే టాప్ 5కి వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళగలను అన్న నమ్మకం క్రియేట్ చేయడం, కప్పు కొట్టాలని జీల్ క్రియేట్ చేయడం, అది బిగ్ బాస్ టీం చేయటం లేదు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, ఎవర్రా అది స్కైప్లో కాల్ వస్తుంది. సో లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను ఏంటి అంటే బిగ్ బాస్ టీం తనకి సరైన ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం. సో ఆ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి తనలో అది క్రియేట్ చేయాలి. నీకు బయట కొంచెం సత్తా ఉంది, ఇంకొంచెం పుంజుకో అని చెప్పి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ ఫీడ్బ్యాక్స్ తనకు చేరితే గేమ్ ఇంకొంచెం రసవత్తరంగా మారుతుంది. విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ ఆపోజిట్ క్లాన్స్లో ఉండి టాపర్స్ అందరూ ఫైట్ చేసుకుంటాయని చెప్పి. సరే ఎనీవే, విష్ణుప్రియది పక్కన పెడితే నెక్స్ట్ ఉన్నది మణికంఠ. మణికంఠకు కూడా ఫస్ట్ వీక్ నుంచి అయితే సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు విష్ణుప్రియ తర్వాత, లేదా థర్డ్. అంటే నిఖిల్ వచ్చినప్పుడేమో నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ అన్నట్టు ఉంటున్నారు. సో మణికంఠ ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడియన్స్ని కొన్ని రీజన్స్ వాళ్ళు అట్రాక్ట్ చేశాడు. బట్ దాన్ని క్యారీ చేయటం అంటే వాళ్ళ ఆడియన్స్ని క్యారీ చేసుకుంటే వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. తను ఫస్ట్ వీక్ ఏదైతే అది సింపతి అన్నది ఇది వచ్చిందో తర్వాత నుంచి ఎక్కడ సింపతి అయితే క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. బట్ తన పాయింట్స్ వల్ల ఇంకోటి వల్ల తను మాత్రం ఇంకా సెట్ ఆఫ్ ఆడియన్స్ని, ఎక్స్ట్రా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసాడు. సో తన ఓట్ బ్యాంక్ని నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మణికంఠలో. నాకు ఇంకా స్టిల్ అవి కొద్దిగా గేమ్ ఆడేటప్పుడు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు టూ మచ్ టెక్నికాలిటీ. సో ఆ వర్డ్స్ ఎలా క్రియేట్ అవుతాయి ఏంటి అని చెప్పి కొద్దిగా డ్రామా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎవరిలోనూ నెగిటివ్స్ లేకుండా ఉండవు కదా. ప్రతి కంటెస్టెంట్లోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నిఖిల్కి ఉంటాయి, విష్ణుప్రియకి ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఓవర్ ద టైం అవి ఓవర్కమ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇంకా స్ట్రాంగ్గా గేమ్ ఆడతాడు అనుకుంటున్నా. అలాగే టాస్క్ల్లో కూడా సంచాలక్ వీటిల్లో కూడా కొద్దిగా అక్కడక్కడ తడబడినా కూడా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో ఆడియన్స్ ఇంకా ఓట్లు వేస్తున్నారు మణికంఠకి. ఇదే కనుక కొనసాగితే సో వీఆర్ గోయింగ్ టు సీ ఏ పెద్ద ట్విస్ట్. ఈ సీజన్లో ట్విస్ట్లు అంటున్నారు కదా. సో మణికంఠ విత్ లెస్ ఫ్యాన్ ఫాలోయింగ్తో టాప్ 5లో ఉండే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం. బట్ ఇంకా చాలా టైం ఉంది దానికి. బట్ మణికంఠ అయితే మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాడు. సో విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళిద్దరు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే పోల్లో ఆల్మోస్ట్ 1 lakh votes పోల్ అని. థర్డ్ ప్లేస్లో నైనిక ఉంది. నైనికాకి కూడా ఇంతకుముందు అంత ఓటింగ్ లేదు కానీ ఇప్పుడు కొద్దిగా పెరిగింది. కానీ థర్డ్ ప్లేస్లో ఉండటం వల్ల సేఫా అంటే సేఫ్ అని చెప్పలేం. ఎందుకంటే తనకు మిగతా వాళ్ళకి తనకి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, ఓట్ల పర్సంటేజ్ అనేది సోషల్ మీడియాలో ప్రకారం. అలాగే నైనిక కొద్దిగా కనుమరుగైపోయింది. ఎప్పుడైతే చీఫ్ పొజిషన్ నుంచి తప్పుకుందో నామినేషన్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ కొద్దిగా కనుమరుగైకుండా వస్తుంది. ఈ వారం మంచి ఇంట్రెస్టింగ్ టాస్కులు జరగబోతున్నాయి. సో కోడిగుడ్డు, కోడి ఇలాంటి టాస్కులు, అదే ఇంకా అది 24 hours జరిగే టాస్కులు అనమాట. ఇంతకుముందు మన పాత బిగ్ బాస్లో ఎలా జరిగేవో 2 రోజులు అలాంటి టాస్కులు రాబోతున్నాయి. అందులో ఇంకొంచెం మా నైనిక ఇంపాక్ట్ఫుల్ చూపించారు. ఇది 1-on-1 గేమ్స్ కాదు. 1-on-1 గేమ్స్ అయితే కనుక నైనిక వెళ్ళి నేను ఆడతాను అని చెప్పి వెళ్ళి ఆడి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు గ్రూప్ గేమ్స్ జరుగుతాయి. గ్రూప్ గేమ్స్లో కూడా ఇండివిజువాలిటీ మనం ఎలా చూపించుకుంటాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో నైనికాకి ఇది కత్తిమే సామె. ఎందుకంటే ఉన్నోళ్ళందరూ పెద్దవాళ్ళు. సో తను ఎలా తను క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెళ్తుంది, తన ఆర్గ్యుమెంట్ ఎలా పెడుతుంది, తన ప్రతిభ ఎలా చూపిస్తుంది అనేది చూడాలి. అదర్వైజ్ నైనిక డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. డేంజర్ జోన్లోకి రాపోయినా కూడా వీళ్ళు ఒక కాల్ తీసుకొని ఎలిమినేట్ చేయాలంటే, ఎవరిని తీసేయాలంటే బిగ్ బాస్ టీము నైనికాని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తన వల్ల ఏం యూజ్ ఉంది, ఏం యూజ్ లేదు, ఎంత కంటెంట్ వస్తుంది, ఎంత కంటెంట్ లేదు, టాస్క్లో ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ కిరాక్ సీత. నైనికాతో ఈక్వల్గా కిరాక్ సీతకి ఓట్లు వచ్చాయి. చెప్పాను కదా, కిరాక్ సీత నుంచి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. తనదైన శైలిలో తనకి ఏది అనిపిస్తే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద క్వాట్ పో అని చెప్పి గట్టిగా చెప్పడం కిరాక్ సీత స్టైలు. సో అది ఎవరైనా సరే ఎదురుగా ఉన్నది. తర్వాత ఏదైనా బుజ్జిగింపులు లాలింపులు ఉంటే తర్వాత కానీ, బట్ నాకైతే మాత్రం సీత కొద్దిగా బాగానే అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక అమ్మాయి కొంచెం ముందుకు వెళ్తుంది అని అనిపించింది ఉన్న వాళ్ళల్లో. సో సీత కొంచెం గట్టిగా ఆడుతుంది. నెక్స్ట్ ప్రేరణ ఉంది. 9% ఓట్స్తో ప్రేరణ ఉంది. ప్రేరణ, యష్మి, పృథ్వీరాజు వీళ్ళ. ప్రేరణకు 9%, యష్మికి 9, యష్మి తర్వాత అభయ్ నవీన్ 8, పృథ్వీరాజ్ 6. ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్ ఓటింగ్ని మనం సోషల్ మీడియాలో చూసి గెస్ చేయలేం. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ముఖ్యంగా పృథ్వీ విషయంలో చెప్తున్నాను. చాలామంది పృథ్వీ బాటంలో ఉన్నాడు, ఈ వారం పృథ్వీ వెళ్ళిపోతాడని చెప్పి నేను చెప్పాను అల్లడయ్యా అని చెప్పి. సో ఎందుకంటే వీళ్ళది సైలెంట్ ఓటింగ్. ఇంకోటి ఏంటంటే సైలెంట్ ఓటింగ్ ఎందుకంటున్నానంటే సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ వీళ్ళది. వాళ్ళు మనంతా డీటెయిల్డ్గా చూసి వీళ్ళు ఇక్కడ అరుస్తున్నారని చెప్పో, వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారని చెప్పో, వీళ్ళది లాజికల్గా ఉందని ఇల్లాజికల్గా ఉందని ఎఫర్ట్స్ యూస్ చేస్తున్నారు ఎన్ని ఆలోచించరు. సీరియల్లో చూసాం, అభిమానించాం, గుద్దేయటమే. వాళ్ళ ఆట అలా ఉంది ఏంటని ఇన్ని బ్యారేజ్లు, ఇన్ని లెక్కలు ఇవన్నీ ఉండవు. అదొకటి ఉంది. నెక్స్ట్ నిఖిల్ ఒకడు ఉన్నాడు. నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఒకళ్ళు ఓట్ చేస్తారు. వాళ్ళ టీం, నిఖిల్ ఫ్యాన్స్ అని కాదు, నిఖిల్ టీం కూడా ఒకళ్ళు సపోర్ట్ చేస్తుంది. అది యష్మిని సపోర్ట్ చేస్తారా, ప్రేరణను సపోర్ట్ చేస్తారా, లేదంటే పృథ్వీని సపోర్ట్ చేస్తారంటే ఎక్కువ ఓట్లు పృథ్వీకి వెళ్ళే అవకాశం ఉంది. పృథ్వీ తర్వాత కొద్దిగా ప్రేరణకి వెళ్ళే అవకాశం ఉంది. యష్మికి చెప్పలేం, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత బయట అంత తెలియదు కాబట్టి వెళ్ళకపోవచ్చు అనుకున్నా. బట్ స్టిల్ వీళ్ళు ముగ్గురు సేవ్ అయినా కూడా పృథ్వీ అయితే ఖచ్చితంగా సేవ్ అవుతాడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా అని పృథ్వీ నువ్వు లేపుతున్నావు అంటే నేనేం చేయలేను. పృథ్వీ నాకు ఏమైనా స్పెషల్గా అనిపిస్తే ఓట్లు లేవు, పృథ్వీకి డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకొని నేను చెప్తాను చెప్తే ఓట్లు ఉన్నాయి అని చెప్పాలి కదా, కొద్దిగా ఆలోచించండి. సో నీకు ఎవరు లేపు నాకేం రాదు. సో పృథ్వీకి మాత్రం ఓట్లు ఉన్నాయి, ఆ సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు, నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు కూడా కొద్దిగా పడతాయేమో అని నేను అనుకుంటున్నా. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు హానెస్ట్గా కామెంట్ చేయండి, మీ ఓట్స్ మీరు ఎవరికి వేస్తున్నారు, ఎవరికి వేయటం లేదు అని చెప్పి. అలాగే మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటారని కూడా కామెంట్ చేయండి. నిఖిల్ ఫ్యాన్సే కాదు మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయండి, బట్ నిఖిల్ ఫ్యాన్స్ పర్టికులర్గా మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారన్నది కామెంట్ చేయండి. సో వీళ్ళు ముగ్గురిలో ఎలిమినేషన్ అవుతుందా అంటే నాకు డౌటే. ఏదైనా కొద్ది గొప్ప ఛాన్స్ ఉంటే మేబీ ప్రేరణకు ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. సో ఎందుకు అంటున్నాను అంటే యష్మిది కంటెంట్ వైజ్ కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే నేను బిగ్ బాస్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా. తను నెగిటివ్ అవటం కానీ లేదంటే సోనియాతో తన ఫైట్ కానీ వీళ్ళకి అది యూజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా తన ఎలిమినేషన్ కోరుకుంటున్నారంటే గట్టిగా. సో తను ఇంకా యష్మిని ఇంకా ఉంచుతారు బిగ్ బాస్ టీం. వేరాజ్ ప్రేరణది వస్తే టాస్కుల్లో బలంగా ఆడుతుంది తప్పితే గొడవలు తక్కువ. నిన్నైతే మాత్రం పెద్ద గొడవ అయింది. సో ఆర్గ్యుమెంట్లు క్యారీ చేయటం కానీ ఇవన్నీ కొంచెం కంటెంట్ కంపారిటివ్లీ తక్కువ. సో వీళ్ళ ముగ్గురులోంచి ఒకళ్ళు చేయాలంటే మాత్రం ప్రేరణకి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఓట్స్ ప్రకారం చూస్తే మాత్రం ఎవరు ఉండే అవకాశం ఉంది బాటంలో అంటే నాకెందుకో అభయ నవీన్ ఏమో అని అనిపిస్తుంది. ఈసారి నా ఎలిమినేషన్ మాత్రం చాలా అంటే చాలా టఫ్. సో వీళ్ళు ఆదిత్యం గారిని నామినేట్ చేయలేదు, ఒకటి అక్కడ ఒక వీక్ ఇదైంది. అలాగే నబీల్ కూడా ఓటింగ్లోకి రావట్లేదు, తనకి ఎంత ఓటింగ్ ఉందో తెలియట్లేదు. సో వాళ్ళందరినీ నామినేట్ అవరాలు పక్కన పెట్టేస్తే మాత్రం అభయ నవీన్కి ఎలిమినేషన్కి కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటున్నానంటే ఒకటి ఓటింగ్ తక్కువ ఉంది అభయ నవీన్కి. నిఖిల్ ఫ్యాన్స్ నాకు తెలిసి ఓట్ చేయట్లేదు అనుకుంటున్నాను. సో అందుకని కామెంట్ చేయమన్నా నాకు తెలుసుకుందాం అని చెప్పి. రెండో రీజన్ ఏంటంటే అభయ నవీన్ నాకు అనిపిస్తుంది ఈయన బిగ్ బాస్ టీంని కొద్దిగా ఎదిరిస్తున్నాడు. నా కావాలంటే నన్ను బయటికి పంపించేయండి అది అని చెప్పి. వాళ్ళు ఖాళీ పంపించేసిన వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఏంటి పంపించామన్నా గేట్లు తిరుగుతుంది వెళ్ళిపో అన్న కొద్దిగా అది కూడా ఒక పెద్ద డ్రామా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ సో అయ్యింది 2 రోజులే, ఇంకా చాలా రోజులు ఉంది. టాస్క్లు ఇంకా ఉన్నాయి, టాస్క్లు ఏంటన్నది. అలాగే ఇంకొక తేడా ఎక్కడ కొట్టిద్దంటే ఈసారి మండే నుంచి నామినేషన్ ఓటింగ్ స్టార్ట్ అయింది. సో 1.5 hour ఓటింగ్ పీరియడ్ క్రియేట్ అయింది 10:30 to 12. అందులో ఎవరికి గుద్దుకున్నారన్న దాని మీద అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది బాగా. అది సోషల్ మీడియాలో రాదు, అంత మైన్యూట్ డీటెయిల్స్తో రావు కాబట్టి ఆ వేరియేషన్ అన్నది కనిపిస్తుందని అనుకుంటున్నా. బట్ విల్ సీ అది ఎంత తేడా కొట్టిద్ది ఏంటి అన్నది రానున్న రోజుల్లో ఈ 2-3 రోజుల్లో టాస్క్ని బట్టి. అభయ నవీన్ నిజంగా పుంజుకుని టాస్క్ కనుక గట్టిగా ఆడి కరెక్ట్ పాయింట్స్ పెడితే అభయ నవీన్ పుంజుకుంటాడు. యష్మి కనుక గట్టిగా అరవటం ఇవన్నీ చేస్తే కనుక ముఖ్యంగా నేను నిఖిల్తో జరిగిన తర్వాత వాళ్ళు నైట్ సార్ట్అవుట్ చేసుకున్నారు. బట్ నైట్ సార్ట్అవుట్ చేసుకుని చాలా సరదాగా చేసుకున్నారు, ఫ్యామిలీస్కి సారీ చెప్పుకుని సరదాగా చేసుకున్నారు. అది కనుక ఎపిసోడ్లో రాలేదనుకోండి నిఖిల్ ఫ్యాన్స్ ఆబ్వియస్గా తనకి వేద్దాం అనుకున్న కూడా ఆగిపోతారు. వేద్దాము అనుకోకపోతే వేరే విషయం. కానీ సో అది కొంచెం డైసీగానే ఉంది, కొంచెం మెస్సీగానే ఉంది ఎవరికి ఎలా పడతాయి ఓట్లు అని చెప్పి. బట్ పృథ్వీ అయితే మాత్రం సేవ్ అవుతాడు. ప్రేరణ యష్మిలో చెప్పలేము. సో ప్రేరణ యష్మి అభయ నవీన్ వీళ్ళు ముగ్గురులో ఎలిమినేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా ప్రెజెంట్ ఈ రోజుకి మాత్రం. ఇంకా మిగతా రోజులు చూసి మళ్ళీ గురువారం కానీ శుక్రవారం కానీ ఒక రివ్యూ చెప్పుకుందాం ఎలా ఉంది ఓటింగ్ ఏంటని చెప్పి. డైలీ చెప్పుకునే అంత ఏముండదు, అయ్యే ఓట్లు ఉంటాయి, అంతకు మించి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్దాం అనుకున్నాను అబ్బా మర్చిపోయా. ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్స్ అయితే వీళ్ళు చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఏం చెప్పాలనుకున్నానంటే ఎవరు ఓటింగ్ అనాలిసిస్ చెప్పినా నేనే కాదు సీరియస్గా చెప్తున్నా, ఇది మాత్రం ఎవరేమనుకున్నారో తెలియదు కానీ ఎవరు ఓటింగ్ అనాలిసిస్ చెప్పినా దాన్ని మీరు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసి ఒక ఐడియా కోసం ఓహో ఎలా ఉంటుందా ఎలా ఉందా అని చెప్పి అనుకుని చెప్తే నేను చెప్పానో ఇంకోళ్ళు ఎవరు చెప్పారనో విష్ణుప్రియ టాప్లో ఉంది మన ఓట్లు ఇద్దరే, లేదంటే పృథ్వీ ఎలాగో లీస్ట్లో ఉన్నాడు వదిలేద్దాంలే అని అనుకోకుండా మీ ఫేవరెట్ ఎవరన్నారు మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మీరు వాళ్ళకి వేసుకోండి. లేదు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి మీరు వదిలేస్తే కనుక మొత్తం 1 hourలో కూడా చేంజ్ అయిపోతుంది ఎంటైర్ ఓటింగ్ అన్నది. సో అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఈ రివ్యూలన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఓటింగ్ అన్నవి ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద ఎవరు చూడరు. జస్ట్ అనాలిసిస్ సోషల్ మీడియాలో జరుగుతుంది, కంటెంట్ చూస్తున్నది, వాటి ప్రకారం చెప్పుకుంటున్నది. మీరు కూడా గెస్ చేయొచ్చు అలాంటివన్నీ. సో మీ ఓటు ఎవరికి వేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.